విజయవాడ అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీలో మహిళలు చిన్నారులు ఆందోళన నిర్వహించారు. సీఎం జగన్ గులకరాయి దాడి కేసులో వడ్డెర కాలనీకి చెందిన దుర్గారావు అనే వ్యక్తిని తీసుకెళ్లారని వారంతా నిరసనకు దిగారు. ఠాణా వద్దకెళ్లి పోలీసులను విచారించగా దుర్గారావు అక్కడ కూడా లేడని వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. ఇటీవల అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ ప్రాంతంలో రోడ్ షో సందర్భంగా జగన్పై జరిగినటువంటి రాయి దాడి కేసులో పోలీసులు కొంతమంది అనుమానితుల్ని తీసుకువెళ్లారు. అనంతరం వారిచ్చిన సమాచారం మేరకు ఇక్కడ కాలనీలో ఉన్నటువంటి వేముల దుర్గారావు అనే వ్యక్తిని తీసుకెళ్లినట్లు తెలుస్తూ ఉంది. అయితే అసలు పోలీసులు తీసుకెళ్లారా, ఎవరు తీసుకెళ్లారు అనేటువంటిది ఇప్పటి వరకు తమకు సమాచారం లేదు. స్టేషన్కి వెళ్ళి అడిగినా సరే ఇక్కడ లేరు అని సమాధానం చెప్తున్నారని దుర్గారావు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆయన ఇంటి దగ్గర ఉన్నాము, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు దుర్గారావు ఎప్పుడు నుంచి కనిపించట్లేదు, అసలు ఏం జరిగింది? నిన్న సాయంత్రం 5:30 టైంలో నేను ఫోన్ చేశానండి. నేను పనికి వెళ్ళి వచ్చాను పిల్లల్ని తీసుకొని. ఫోన్ చేశాడు, వస్తున్నానమ్మా అన్న, టీ తాగి వస్తున్నా అన్నాడు. టీ తాగి వస్తున్నా అనే లోపు ఒక అబ్బాయి వచ్చి పోలీసులు తీసుకెళ్లారు మీ ఆయన అని చెప్పాడు. ఆ పోలీస్ ఆయన వచ్చి దగ్గరికి వచ్చి అడిగాడంట, నువ్వేనా దుర్గారావు అంటే నేనేనన్నా అన్నాడంట. ఎందుకన్నా అనేసరికి ఫోన్ లాక్కొని జీప్లో ఎక్కుని తోసేశాడంట. అసలు మరి దేనికి మాకు తెలియాలి కదండి, అట్లా తీసుకెళ్ళిపోవడమేనా? మరి ఇంటికి వచ్చి మీ ఆయన ఇది చేశాడమ్మా, ఇదిగో ప్రూఫ్స్ అని చూపించి తీసుకెళ్ళాలి కదా. ఈ రోజు లోపల నా భర్త మాతో మాట్లాడాలి, తీసుకురావాలి. తీసుకురాకపోతే నేనేం చేసుకుంటా నాకు తెలియదు. నా పిల్లల్ని నేను అంటే ఈ దుర్గారావు అసలు ఏం పని చేస్తూ ఉంటాడు, ఎలా ఉంటాడు? ఆటోకి వెళ్తాడండి. ఆటోకి వెళ్తేనే మాకు ఆయన ఆటో నడిపితేనే మా పట్టుకుట్టుకు నడిచేది. తను ఆయన ఎమ్మెల్యేనా ఎంపీనా పోనీ మీరు తీసుకెళ్ళడానికి ఒక సాధారణ ఆటో తోలుకునే వ్యక్తి తను. ఎందుకు తీసుకెళ్లారు అని అసలు ఎవరన్నా సమాధానం చెప్తూ ఉన్నారా, లేకపోతే అసలు ఏమీ లేదండి. ఇంతవరకు ఒక్క పోలీసులు కానీ ఎవరు కానీ ఏమీ లేదు. మేము ఎక్కడికి వెళ్ళాడో మాకేం తెలియని కూడా తెలియదు. అసలు నేను ఏడ్చుకుంటా, పిల్లలు చిన్న పిల్లలు. మా ఆయన్ని ఏ ప్రూఫ్ మీద తీసుకెళ్లారో నాకు తెలియాలి. చేసుకుంటే తినేటట్టు లేతలేదు. అదే జగన్ గారికి మేము రాళ్ళేసి అంత టోళ్ళమా సార్? మాకు అసలు మాట్లాడితే తెలవట్లేదు. రాళ్ళేసి కొట్టేవాళ్ళు అంత టోళ్ళమా? పిల్లలేమో ఏడుతున్నారు నిన్నటి నుంచి. ఇంత మాటికి పచ్చిమెత్తుకు కూడా తినలేదు ఎవరు. ధైర్యం చెప్పుకుంటూ కూర్చున్నాం. ఎక్కడికి పోయినా మాకు తెలవదు అంటున్నారు. తీసుకెళ్లి 12 గంటలు పైన దాటింది, అయినా సరే కనీస సమాచారం కూడా లేదంటే లేదు సార్. ఆ సమాధానం లేదు, ఏది చూపిలేదు సార్ మాకు. మరి మా బాబు మాకు కావాలి కండి. పిల్లలు చూడు మేము ఎట్లా అల్లాడుతున్నాము. ఏమైంది కూడా మాకు తెలవట్లేదు సార్. మేమేం చెప్పుకోము చెప్పు. మా మరిది సార్ దుర్గారావు నిన్న ఆటోకి వెళ్ళి వచ్చి ఆటో ఇంటి దగ్గర పెట్టి టీ దాకా వస్తానని వెళ్ళిపోయాడు సార్. వెళ్ళిపోతే ఇద్దరు వచ్చారంట. మా పిల్ల వచ్చి నువ్వేనా వేముల దుర్గారావు అంటే నేనే అని అంటే ఫోన్ లాక్కొని ఆ బండి వ్యాన్ వస్తే ఆయనకు ఫోన్ చేసి వ్యాన్ రప్పించి వ్యాన్లో ఎక్కిచ్చారంట సార్. అంతే సార్. అయినా అక్కడ జరిగినప్పుడు అంతమంది పోలీసులు అంతమంది బాడీ గార్డులు ఉన్నారు. ఈ అబ్బాయి వేసాడని ఈ అబ్బాయి ఫోటోలు ఏమైనా చూపించారా, లేకపోతే సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా? ఈ అబ్బాయి తప్పు చేశాడని సీసీ కెమెరాలు చూపించి తీసుకెళ్తే మేము నమ్ముతాం. ఆయన అబ్బాయి అసలు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాడు. ఎలా తీసుకెళ్తారు? జగన్ వచ్చిన రోజు దుర్గారావు ఎక్కడ ఉన్నాడు? అసలు ఇంట్లోనే ఉన్నాడు సార్. ఆటోకి వెళ్ళి వచ్చి ఇంట్లోనే ఉన్నాడు. బస్సులు కూడా తిరగట్లేదని ఆటో కూడా అదే ట్రాఫిక్లో ఆపేస్తారని ఆటో కూడా ఇంట్లో పెట్టి ఇంట్లోనే ఉన్నాడు సార్. ఎటు వెళ్ళలేదు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళారా? వెళ్తే ఏం చెప్పారు? పోలీస్ స్టేషన్కి మా ఆయన వాళ్ళు వీళ్ళందరూ వెళ్తే పోలీస్ స్టేషన్లో లేరు, ఎక్కడ పెట్టారో కూడా తెలియదు అని చెప్తున్నారంట సార్. మరి మా కళ్ళకు చూపిమనండి సార్ మా అబ్బాయిని. మీకు ఏమన్నా అనుమానం ఉందా? అంటే కేసులో పెడతారని కానీ ఏమన్నా అనుమానం ఉందా, లేకపోతే ఏంటి? చేస్తే భయపడాలండి. కేసులో పెడతారనే అనుమానం ఏం లేదు. మా అబ్బాయి అయితే తప్పు చేయలేదు, మేము భయపడము. అది నిన్న సాయంత్రం ఒక నిలబడ్డాం టీ తాగి. నేను మా అతను దుర్గారావు, వేముల దుర్గారావు అంటే ఇక్కడ 5-6 ఉన్నారు. మొత్తం అంతా వేములే. ఏ దుర్గారావు అనేది తెలియదు. అతను ప్రతి ఒక్కటి సాయం చేసేవాడు కానీ మామూలుగా చేసేవాడు అయితే కాదు. వచ్చాడు, టీ తాగుతున్నాం, నిలబడ్డాం. వేముల దుర్గారావు నువ్వు అంటే ఇప్పుడు కామనే కదా సార్. వేముల దుర్గారావు నేనే అంట. వచ్చినాడు పట్టుకున్నాడు, లోన వ్యాన్ ఎక్కించాడు. ఎక్కడ సార్ అంటే ఏం చెప్పలేదు, వెళ్ళిపోయారు. ఆ బండి కూడా పోలీసుల బండి కాదు, వ్యాన్ కాదు, అది వైట్ బండి. అది మరి వాళ్ళు పోలీసులా కాదా తెలియదు. మీరు ఉన్నప్పుడు సుమారు ఎంతమంది వచ్చారు? అసలు ఎక్కడ ఇది కరెక్ట్గా ఎక్కడ జరిగింది? ఇద్దరే సార్. ఇక్కడే మన డాబా కొట్ల సెంటర్ ఇద్దరే ఉన్నారు సార్. ఇద్దరే ఉన్నారు. ఫోన్ చేశాడు, అమ్మడి కారు వచ్చేసింది. డైరెక్ట్గా వచ్చి వేముల దొరకరావు నువ్వేనా అన్నాడు. అవును నేనే సార్ అన్నాడు. జీప్ ఎక్క అన్నాడు. ఎందుకు సార్ అంటే చెప్తాం ఎక్కని అమ్మడి ఫోన్ లాక్కొని ఫోన్ తీసేసుకున్నారు వాళ్ళు. ఇది జరిగింది సార్.